కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్ చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు మధ్య లోపాయకారి ఒప్పందం ఉందని, వారి మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఏంటో చెప్పాలన్నారు. రాధాకిషన్ రావు స్టేట్మెంట్ క్లియర్ గా ఉన్నప్పుడు కేసీఆర్, కేటీఆర్ కు నోటీసులు ఇచ్చేందుకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రభుత్వాన్ని బండి సంజయ్ ప్రశ్నించారు. హైదరాబాద్ సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని బండి సంజయ్ ఆరోపించారు. ప్రభాకర్ రావుకు కాంగ్రెస్ మర్యాద చేస్తోందన్నారు. జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని, ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. లోపాయకార ఒప్పందం కాంగ్రెస్ కును బీఆర్ఎస్ కు లోపాయకార ఒప్పందం. ఇవాళ క్లియర్ గా రాధాకిషన్ రావు వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు అదే అధికారుల వంగుల్లో మా బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ చేస్తాము, ఫలానా వ్యక్తులది ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ఇచ్చినప్పుడు, మాకు నోటీస్ ఇచ్చినప్పుడు దీనికి కారకులైనటువంటి వ్యక్తులు కేసీఆర్ అని చెప్పినప్పుడు కేసీఆర్ కు ప్రభుత్వం నోటీస్ చేయడానికి ఎందుకు వెనుకడి చేస్తున్నది? సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు కేసీఆర్ కొడుకు నోటీస్ ఇవ్వడానికి ఎందుకు వెనుకడి చేస్తున్నది? మీ ఇద్దరి మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఏంది? కనీసం ఏ ఒక్క విషయంలో కూడా మీరు ఇలా పట్టించుకోకుంటే మన కేసీఆర్ కుటుంబం వల్ల ఎన్ని కుటుంబాలు నష్టమైనాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం అయితే సిట్ విచారణ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇటు కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా సిట్ నుంచి ఫోన్ కాల్ రావడం జరిగింది. సిట్ తన వాంగ్మూలాన్ని రికార్డు చేసేందుకు సిట్ అధికారులు ఫోన్లో సంభాషించారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ కూడా తన వాంగ్మూలాన్ని ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ సిద్ధంగా ఉన్నానని చెప్పడం జరిగింది. అయితే బండి సంజయ్ వాంగ్మూలం పైన సర్వత్రా ఆసక్తి మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అదంతా కూడా బీఆర్ఎస్ హయాంలో తన ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, తన కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ అవుతుందని చెప్పి ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంలో కావచ్చు, అదేవిధంగా 10th సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ అంశం సందర్భంలో కావచ్చు, అదేవిధంగా 317 జీవో విషయంలో కావచ్చు, ఇటు భవింస అల్లాల విషయం కావచ్చు, చాలా సందర్భాల్లో కూడా తన ఫోన్ ట్యాపింగ్ అవుతున్న అంశాన్ని బండి సంజయ్ ప్రస్తావించడం జరిగింది. సరిగా బండి సంజయ్ చెప్పిన విధంగానే ప్రస్తుతం ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా కొంత రాజకీయ నాయకుల ఫోన్లన్నీ కూడా ట్యాపింగ్ అయ్యి ఆ వ్యవహారం పైన సిట్టు దర్యాప్తు కొంత వేగవంతం చేసిన నేపథ్యంలో బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, ప్రస్తుతం బండి సంజయ్ ఈరోజు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ కూడా కొంత రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు కూడా బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదే హైదరాబాద్, అదేవిధంగా సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని చెప్పి వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ముఖ్య నేతలకు ఎందుకు ఇప్పటి వరకు సిట్టు విచారణకు రావాలని చెప్పి ఆదేశాలు ఇవ్వలేదని చెప్పి కూడా ప్రస్తావించడం జరిగింది. మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన రాజకీయ దుమారం మాత్రం కొనసాగుతుంది. సుమిత్ర, థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్.